Hi viewers, welcome to AS Media. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయ్యాయి. కొద్ది రోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయి. అయితే ఇప్పటికే అనేక రకాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పలు నివేదికలు తెప్పించుకున్నట్లు తెలిసింది. ఇందులో కొంత వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉండడంతో బీజేపీ వైఖరి మారిందని అంటున్నారు. అందుకే చీఫ్ సెక్రటరీ విషయంలో టీడీపీ చేస్తున్న డిమాండ్ ను పెద్దగా పట్టించుకోవడం లేదన్న వాదనలు బలంగా ఢిల్లీలో హల్చల్ చేస్తున్నాయి. ఏమాత్రం కూటమికి అధికారం వస్తుందని తెలిసినా ఈ పాటికే టీడీపీ కోరినట్లు చీఫ్ సెక్రటరీని బదిలీ చేయించే పనికి బీజేపీ పూనుకొని ఉండేదన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు తమకు నమ్మకమైన వారితో బీజేపీ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించుకున్నట్లు ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒక బీజేపీ నేత ఈ సర్వేను చేయించి సమగ్ర నివేదికను అధినాయకత్వానికి ఇచ్చారట. ఆ సర్వే వైసీపీకి 110 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో బీజేపీ ఆలోచనలో పడిందట. జూన్ 1వ తేదీన ఎటూ ఎగ్జిట్ పోల్స్ వస్తున్నప్పటికీ ముందుగా అన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల సరళిని పోలింగ్ రోజు ప్రజాభిప్రాయాన్ని సేకరించిన సంస్థల నుంచి ప్రత్యేకంగా బీజేపీ తెప్పించుకుంది. అందులో భాగంగానే ఏపీ విషయంలోనూ నివేదికలు తెప్పించుకున్న బీజేపీ వైసీపీ పట్ల సాఫ్ట్ కార్నర్ గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కూడా తాము అనుకున్న స్థానాలు వచ్చే అవకాశం లేదని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లోనే భారీ సంఖ్యలో సీట్లకు గండిపడే అవకాశం ఉందన్న నిఘా సంస్థల నివేదికలు కొంత కమలం పార్టీలో కలవరం పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ మిత్రులనే కాకుండా ఎవరిని శత్రువులను చేసుకోకూడదన్న ఉద్దేశంతో వైఖరి ఉన్నట్లు సమాచారం. ఎన్నికల ముందు వరకు కూటమి పార్టీలు చెప్పినట్లు ఏపీలో అందరూ అధికారులు బదిలీ అయిపోయారు. డీజీపీ నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెచ్చి వారిని పక్కన పెట్టించడంలో ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సక్సెస్ అయ్యారు. ఎలక్షనీరింగ్ లో జగన్ ను ఎదుర్కోవడానికి వాళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించాయనే చెప్పాలి. అయితే చీఫ్ సెక్రటరీ విషయంలో మాత్రం వారి ఆశలు ఫలించలేదు. కౌంటింగ్ కు ముందు వరకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని బదిలీ చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఇప్పటికీ చేస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసింది. అయితే చీఫ్ సెక్రటరీని మాత్రం ఎన్నికల కమిషన్ ఇంతవరకు మార్చలేదు. ఆయన సీఎస్ గా ఉంటే ఫలితాలపై ప్రభావం చేస్తారని కూడా టీడీపీ ఆరోపించింది. అయినా చీఫ్ సెక్రటరీ బదిలీ చేయాలన్న డిమాండ్ మాత్రం ఏపీ బీజేపీ నేతలు చేయకపోవడం టీడీపీ కూటమిలో చర్చనీయాంశంగా మారింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయనపై విమర్శలు చేయడం లేదన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఆయనపై కొందరు భూ కబ్జా ఆరోపణలు కూడా చేస్తుండడం కూడా బదిలీ చేయించాలన్న కారణమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయినా జవహర్ రెడ్డిని కదపకపోవడం వెనుక కేంద్రానికి అందిన నివేదికలే కారణమన్న ప్రచారం హస్తినలో గుప్పుమంటోంది. దీన్ని బట్టి మళ్లీ ఏపీలో వైసీపీ అధికారం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.